जन्मदिनमिदं ऐ प्रियसखे सन्तनोतु ते सर्वदा मुदं। जन्मदिनमिदं ऐ प्रियसखे सन्तनोतु ते सर्वदा मुदं। प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे भवशतायुषी ईश्वर सदा त्वां च रक्षतु। जन्मदिनमिदं ऐ प्रियसखे सन्तनोतु ते सर्वदा मुदं। पुण्यकर्मणा कीर्तिमज्जया पुण्यकर्मणा कीर्तिमज्जया जीवनं सदा भवतु सार्थकं। जीवनं तव भवतु सार्थकं। जन्मदिनमिदं ऐ प्रियसखे सन्तनोतु ते सर्वदा मुदं। అందరికీ శుభమస్తు. ఈరోజు మా గురువు గారైన బ్రహ్మశ్రీ కోటా నాగరాజ శర్మ గారి పుట్టినరోజు జన్మదినం సందర్భంగా ఈ చిరు కానుక అన్నమాట ఈ పాట రూపంలో నేను వారికి అందించాను. ఎన్నో ఆనంద లహరులు మన కుటుంబంలో వికసించటానికి నా వెనక ఉన్న నా గురువు నన్ను ముందుకు తీసుకెళ్తూ నాకు ఎన్నో విషయాలను నేను నీ వెంట ఉన్నానమ్మా అంటూ నాకు ఎప్పుడూ ప్రబోధిస్తూ ఉంటారు. నేర్చుకునేటప్పుడు మాత్రమే కాదు, నీకు ఏ సమస్య వచ్చినా నన్ను మనసులో అలా తలుచుకుంటే నీకు అండగా నీ తండ్రిలాగా నీ కన్న తండ్రిలాగా నీకు ఎప్పుడు ఏ సమస్యకైనా సమాధానం గురు రూపంలో నా నుంచి లభిస్తుందమ్మా అంటూ నన్ను ఎంతో విధంగా ప్రోత్సహించి చేయటం వలన నేను ఎన్నో కార్యక్రమాలు నా వెనక నా తండ్రి ఉన్నారు అనే భావనతోటి చక్కగా చేసుకెళ్తున్నాను. అలాంటి కార్యక్రమాలలో ధర్మం తప్పకూడదు. ప్రతి మనిషి ధర్మబద్ధంగా ఉండాలి. 4 జాతుల వారు తమ తమ ధర్మాన్ని తమ కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలి అని ఎప్పుడూ నాకు ప్రబోధిస్తూ ఉంటారు. అలా చేసిన కార్యక్రమాలలో కూడా ప్రతి ఒక్కళ్ళు మనం సంధ్యావందనం చేసుకోవాలనే సత్సంకల్పం గురువుగారు నా మనసులోకి కల్పించారు. అదిగోండి ఆ సంధ్యావందన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేసుకోవాలి అని చెప్పని కరపత్రాలు కొట్టించి చక్కగా అందరికీ పంచి నేను నేర్పిస్తానమ్మా అంటూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ కార్యక్రమం కూడా చూద్దాం. ఓకే సార్ ఏది నాయకురాలేది తప్పకుండా వెళ్తుంది దానివల్ల వాళ్ళన్న తోసేస్తారు.
తర్వాత ఇవ్వాలి. మీ ఆయన చేసి చేయించడానికి ఇది తీసుకోండి. అవంటే పాంప్లెట్స్. చాలా మీ అందరూ ఇంత శ్రద్ధగా ఉన్నారు. ఒక విషయం చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇందాక నమస్కారం పెట్టడం, ఇక్కడ నమస్కారం పెట్టినప్పుడు నేను గమనించాను. బయట వాళ్ళకి చెబితే వాళ్ళకి ఆచరించే అవకాశం ఉంటుంది. దేవుడి దగ్గర వచ్చేటప్పుడు మాత్రం ప్రాణాయామం చేసిన టైంలో ఒక్కసారి అలాగే దీన్ని ప్రాణాయామం అంటే మళ్ళీ మంత్రోపదేశం కావాలి, కొంచెం మళ్ళీ ప్రక్రియ ఉంది. ప్రాణాయామ ప్రక్రియ అసలు లేదు. ఇది దీనికి అర్హత, మళ్ళీ దానికి కొన్ని అర్హతలు వగేరా ఉంటుంది. ఎవరైనా చేయవచ్చు, కానీ ఉపదేశం అనేటువంటి అర్హత కాదు. అందులో మళ్ళీ బ్రాహ్మణక్షత్ర విషయాలు ద్వారా ఏమీ లేదు. అయితే ఉపదేశంలోకి అంటే మంత్రశాస్త్రంలోకి వెళ్ళాలి. నేను చెప్పిన విధానం మాత్రం ఎప్పుడైనా సాధన చేయవచ్చు. ఆరోగ్యం చక్కగా నిటారుగా కూర్చొని అలా చేయాలి. ఏదండి నిటారుగా కూర్చొని మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు మీ భర్త మీ పిల్లలు మీరు సంతోషంగా ఉంటారు. పనులన్నీ చక్కగా బాగుంటాయి, బాధ్యతలన్నీ బాగుంటాయి. ఎందుకంటే మీలో ఉంటుంది రక్తలేమి ఒకటి ఆడవాళ్ళ తగ్గిస్తుంది. రక్తలేమి ఒకటి ఎముకల బలహీనత. ఆహారం మొట్టమొదటి నేను చెప్పిన అమ్మాన్ని పుష్టి ఆహారం కావాలి. దానికి మామూలుగా లేదు. ఈ జన్మలో ఎంత చేస్తే అంత చేద్దాం అనుకోవడం మామూలుగా స్థితి. కానీ ఎప్పటికైనా ఒక ఉత్తమత్వాన్ని సాధించాలి. అదైతే ఈ జన్మలో లేదు, ఓడిపోతే ఓడిపోయి మళ్ళీ దీనికోసం ఇంకో జన్మ ఎందుకు, దీనికోసం ఇంకో జన్మ ఎందుకు, ఈ జన్మలోనే సాధించే ప్రయత్నం లేదు. అందుకని ఈ జన్మలోనే ఆహారం, మంచి ఆహారం, మంచి విద్య ఉంటుంది. చాలా ఏమి మంచి ఆహారం పద్ధతులుగా అది మీరు ఇది పోవాలి అంటే ముందర మీకు మనోబలం పెరగాలి. మనోబలం పెరగాలి. చిన్నగా శరీరం లోపాలు కూడా ఎదుర్కోవాలి. ఇది మాత్రం తప్పకుండా సాధించాలి. చాలా శక్తి ఇస్తుంది.